ఇప్పుడు ఇది ఆటో డెబిట్ ఒక అంశం. అదే విధంగా డార్మెంట్ అకౌంట్స్ ఉంటాయి. డార్మెంట్ అకౌంట్స్ లో ఉన్న ఫండ్స్ కొద్ది శాతం అంటే బిలో మన ప్రిస్క్రైబ్డ్ మినిమం ఓ 1000 రూపాయలు 1000 రూపాయల కంటే తక్కువ తక్కువ ఉంటాయి. అయితే అట్లాంటి ఉన్నప్పుడు బ్యాంక్స్ కొన్ని లక్షల అకౌంట్స్ ఉంటాయి. అట్లా ఆ పైస ఏమైతుంది ఎవరికి తెలుస్తలేదు. అదే విధంగా ఈ బ్యాంక్స్ అనేటి పూర్తి శాతం వ్యాపార అవసరాలకు ఏమన్నా అంటే మాకు సాంకేతికతతో ఇబ్బంది అవుతుంది, అందుకే మేము మర్జర్ చేసుకుంటున్నాం, ఇది చేసుకుంటున్నాం. మీకు సాంకేతికతతో ఇబ్బంది అయితే ప్రజల మీద పడతారా? మీకు దొంగలకు తేడలేదు. మాకు జీతాలు వెళ్తలేవు, మేము వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజలను లూటీ చేస్తామంటే మీ దగ్గర డబ్బులు ఎందుకు దాచుకుంటారు ప్రజలు? సేఫ్టీ, భద్రత కొరకు. ఇప్పుడు దాచుకున్న వ్యక్తి ఇష్టం, ఎట్లా ఖర్చు పెట్టుకోవాలనే స్వాతంత్రం అయితే అతనికి ఉంటుంది. నువ్వెవరు దాని మీద ఇంపోజ్ చేయడానికి, రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడానికి నువ్వెవరు? అదే విధంగా చట్టం కూడా ఏం చెప్తుంది అంటే సెక్షన్ 10 ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007 ఏం చెప్తుంది అంటే ఆ వ్యక్తి ఎక్స్ప్రెస్ కన్సెంట్ లేకుండా బ్యాంకు అతను దాచుకున్న డబ్బులను కానీ ఏ పద్ధతి, సేవింగ్స్ డిపాజిట్ కావచ్చు, ఏ పద్ధతిలో కూడా కావచ్చు, ఆ డబ్బులను వేరే అవసరాలకు మరలించడం అనేది తప్పు అనే విషయాన్ని చెప్తారు. అయితే దీన్ని 2 విధాలుగా, ఒకటి ఏంటంటే బ్యాంకింగ్ ఓంబుడ్స్మన్ దృష్టికి తీసుకోవచ్చు. బ్యాంకింగ్ ఓంబుడ్స్మన్ శాఖాపరమైన చర్యలు, అదే విధంగా సర్వీసెస్లో ఏమైనా డెఫిషియన్సీ ఉంటాయి. ఇప్పుడు మాస్టర్ సర్క్యులర్ ప్రకారం ఏ సర్వీసెస్ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఈ విధులు లేకుంటే ఈ సేవలలో ఏమన్నా